నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఒక రకమైనటువంటి మాట యుద్ధం తలపద్ది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధిక మెజారిటీతో అత్యధిక సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఇక పార్లమెంట్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు. ఈ నేపథ్యంలో కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాబోతుంది. మొన్నటి వరకు సాక్షిగా ఉన్న కవిత ఇప్పుడు ఇక నిందితురాలుగా చేర్చుతున్నట్టు కూడా ఇక ఈడీ ముందు హాజరు కావాలన్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. సో మాట్లాడదాం, ఎందుకు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించి అటు కేజ్రీవాల్కి సంబంధించి ఎందుకు తెర మీద తీసుకొస్తా ఉన్నారు. సో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ నాయక్ ఏంది అసలు కవిత ఆ ఇష్యూను మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల వరకు సైలెంట్గా ఉండే, పార్లమెంట్ ఎన్నికల వేళ అటు కేజ్రీవాల్ కవిత అరెస్ట్ కాబోతున్నారు, ఈడీ ముందు హాజరు కావాలన్నటువంటి వార్తలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అన్న? ముందుగా ఒక విషయం ఏంటంటే, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయన్నట్టు ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ప్రకారమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రెండు అంటే ఒక కుయుక్తి రాజకీయాలు పండుతున్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మొన్నటి వరకు అంటే వాళ్ళు పొత్తును పెట్టుకుంటారు, పొత్తు ద్వారానే పోతారు, 10 సీట్లు వాళ్ళకు 7 సీట్లు వీళ్ళకి అన్నట్టు ఒక పొత్తు సాంప్రదాయంతో పోతారు అన్న సిచ్యువేషన్లో తెలంగాణ ప్రజలు అప్పటికే వాళ్ళ మధ్య ఒక రహస్య ఒప్పందం ఉంది, వాళ్ళ మధ్య ఒక సంసారం నడుస్తుంది, ఒక డేటింగ్ నడుస్తుంది అని చెప్పి తెలంగాణ ప్రజలు గ్రహించినప్పుడే అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళను కొంచెం అధికారం నుంచి దూరం పెట్టే ప్రయత్నం చేశారు. అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆ భావన ఉండే, అది వాస్తవం కూడా. కానీ ఎక్కడైతే మేము మళ్ళీ ఆ డిఫెన్స్లో పడిపోతామని చెప్పి ఆ సిబిఐని కానీ ఈడీని కానీ వాళ్ళ రాజకీయ ఎత్తుగడ కోసం, వాళ్ళ రాజకీయంగా అప్లిఫ్ట్ అవ్వడం కోసం బీజేపీ పార్టీ దాన్ని వాడుకుంటుంది. కానీ బ్రదర్ వెంకట్ ఇప్పుడు స్పష్టంగా చెప్తుంది, బీజేపీకి సంబంధించి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, బీఆర్ఎస్తో పొత్తు ఉండదు అన్న వాళ్ళని చెప్తూ కొడతామనేటువంటి రకంగా వాళ్ళు స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. మీరు ఎట్లా పొత్తుందని అనగలుగుతారు? మీరు ఒక్క చెప్పుతో కొడితే మేము 2 చెప్పులతో కొట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు పొత్తు ఉండడం కాదు, మీ మధ్య రహస్య ఒప్పందం ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో 5-10 సంవత్సరాల కాలంలో అక్కడ కేంద్రంలో ఎన్డీఏ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది. చట్టాల విషయంలో కానీ మిగతా చాలా విషయాల్లో కానీ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు కదా, వాళ్ళని జోక్కుంటూ వచ్చారు కదా. మీరు ఈరోజు కొత్తగా చెప్పే విషయం ఏముంది? మీరు ఇప్పుడు మేడిగడ్డ విషయం ఉంది, మేడిగడ్డ కాళేశ్వరం ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూ. అది 1,00,000 కోట్ల తెలంగాణ బడ్జెట్ని నీళ్లలో పారేసిన అంశం అది. సో దాన్ని బయటకు తీసుకురావడంలో మీ ఈడీఎల్ ఎందుకు పనిచేయలే, మీ సిబిఐలు ఎందుకు పనిచేయలే, ఎందుకు పనిచేయలే, ఎందుకు మీరు కాపాడుకుంటూ వచ్చారు? డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డలో లుకలుకలు జరిగినాయి, మేడిగడ్డ చాలా అవినీతికరమైన ప్రాజెక్టు, దాంట్లో నీళ్ళు ఆగమని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ఎందుకు మీరు ఇంతవరకు విచారణ చేపట్టలేదు? ఎందుకు దాని మీద ఒక ప్రాపర్ అజెండాను, ఒక ప్రాపర్ సిస్టమ్ని బయటకు తీసుకురాలేకపోయారు? అక్కడ ఒకటే ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీని కాపాడడం మీకు అవసరము, ఆ కాపాడే క్రమంలో అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఒక లక్ష్యంతోనే బీఆర్ఎస్తో పాటు కలిసి పనిచేస్తున్నారు కదా. సో కొత్తగా మేము చేసేది ఏముంది? ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు కేజ్రీవాల్ని కవితను ఒక గాడిన పెట్టేస్తే ఇక్కడేమో బీఆర్ఎస్తో మాకు పొత్తుందని తెలంగాణ ప్రజలు నమ్మరు, అక్కడ కేజ్రీవాల్ని కనుక ఇరుకాలను పెడితే కేజ్రీవాల్ ఇండియా కూటమిలో వెళ్ళరని చెప్పి ఒక భ్రమను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విషయం స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం ఏంటంటే, కవిత గారి విషయంలో కవిత గారు నేరం చేశారు, కవిత గారు ఇది చేశారని చెప్పి మేము చెప్పడం కాదు, చెప్పుతో మిమ్మల్ని కొట్టాలి. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మీ మహాసంగ్రామ పాదయాత్రలో మీ సభల్లో సమావేశాలు ఏం చెప్పారు? మీరు బండి సంజయ్ గారు ఏమన్నారు? అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారని అనలేదా బండి సంజయ్? నువ్వు ఆ మాటలు అంటే నువ్వు మర్చిపోవచ్చు, నీకున్న తిక్కతో, మీ పార్టీకి ఉన్న తిక్కతో మీరు మర్చిపోవచ్చు, కానీ తెలంగాణ ప్రజలు మర్చిపోరు కదా. మీ ప్రతి ప్రజా సంగ్రామ యాత్రలో, ప్రతి వేదికల మీద, ప్రతి సభల మీద కవితను అరెస్ట్ చేస్తారు. ఇదిగోబోతుంది అని అన్నారు కదా. మరి ఏడబోయింది కవిత? మరి పోలేదు కదా. సో మేమేమంటున్నాం అంటే, కవిత అరెస్ట్ విషయంలో దానికి రాజకీయంగా మీరు వాడుకొని, అంటే మీ మధ్య దోస్తీ ఉన్నదని చెప్పి మేము ఎక్కడైతే బలంగా చెప్తామో, మా మధ్య దోస్తీ లేదని చెప్పి నిరూపించుకోవడం కోసం ప్రతిసారి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని చేసినా, ఎన్ని కథలు పడ్డా తెలంగాణ ప్రజలు మీ మధ్య ఉన్న ఒక సహజీవనం ఏదైతే ఉందో ఆ బ్రేక్ని, అంటే ఆ బాండింగ్ని బ్రేక్ చేసే పొజిషన్లో తెలంగాణ ప్రజలు లేరు. ఎట్ ద సేమ్ వేలో ఒకటి మాత్రం చెప్పదలుచుకునేది ఇదేంటంటే, మొదటగా అంటే కాషాయం కాస్త బీఆర్ఎస్గా మారిన సందర్భంలో ఇప్పుడు బీఆర్ఎస్ కాస్త పూర్తిగా కాషాయంగా మారుతుంది. ఎందుకంటే దేశ రాజకీయాల్లో నరేంద్ర మోడీని ప్రధాని చేయడం కోసం కేసీఆర్ కూడా ఇక్కడ కంకణం కట్టుకొని కూర్చున్నారు. అదేవిధంగా వాళ్ళ పార్టీ ఎగ్జిస్టెన్స్లో ఉండడం కోసం ఈరోజు బీజేపీ పార్టీతో దోస్తాను చేస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత భూస్థాపితమయ్యే సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళని కాపాడాలంటే వాళ్ళ దేవుని నుంచి వాళ్ళ దోస్తు ఉన్నారు కదా. ఇన్ని రోజులు ఇంట్లో సహజీవనం ఉండే, ఇప్పుడు బయటకు వస్తారు అంతే. కానీ భూస్థాపితం అయ్యేది కాంగ్రెస్ అంటూ బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, మీరేమో బీఆర్ఎస్ఏ భూస్థాపితం అవుతుందంటూ మీరు చెప్తున్నారు. ఏది నమ్మాలి? ప్రజలు కానీ ఇతరులు కానీ ఏది నమ్మాలి? ఏది వాస్తవం? ఎవరు భూస్థాపితం కాబోతున్నారు పార్లమెంట్ తర్వాత? గత నవంబర్ 30వ తారీఖు తెలంగాణ ప్రజలు ఓటేసిన విధానానికి, ఆ గుద్దుడికి డిసెంబర్ 3వ తారీఖు కాంగ్రెస్ పార్టీ అమాంతం ఒకేసారి లేచిపోయి తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఒక అభిష్టను కాంగ్రెస్ పార్టీ చొరగొన్నది. కాంగ్రెస్ పార్టీకి ఆ స్పేస్ దొరికింది. 64 స్థానాలతో ఒక సంపూర్ణమైన మెజార్టీతో ఈరోజు ప్రభుత్వం నడిపిస్తున్నది. ప్రజాపాలన దిశగా ప్రజలకు ఒక మంచి సంక్షేమ ఫలాన్ని అందించే విషయంలో కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా పనిచేస్తుంది.
ఇక భూస్థాపితం అవడానికి అవకాశం ఏడుంది? భూస్థాపితం అవడానికి అవకాశం ఎక్కడుంది? అసెంబ్లీ ఏవైతే మెజారిటీ ఆఫ్ సీట్లు, పార్లమెంట్లో మెజారిటీ ఆఫ్ సీట్లు ఈ రెండు రిపీట్ అవ్వగలుగుతాయి. అసెంబ్లీ పార్లమెంట్ ఒకటే అంటారా? గుర్తుపెట్టుకోండి అన్న, ఒకటి చూడండి, మేము పార్లమెంట్ నియోజకవర్గాలతో సహా చెప్పగలము. ఈ తెలంగాణ రాష్ట్రంలో 12 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నది. ఎందుకంటే వీళ్ళ మధ్య బీఆర్ఎస్ బీజేపీ పార్టీ మధ్య ఉన్న దోస్తాన్ని ఏదైతే ఉందో, మేము ఒకటి చెప్తున్నాము, 4 ఎంపీలు ఉండే ఏది బీజేపీ నుండి, వీళ్ళలో దాదాపు 9 ఎంపీలు ఉండే. వీళ్ళందరూ కలిసి తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ కోసం కొట్లాడి ఏదైనా సాధించుకున్నారంటే అప్పుడు తెలంగాణ ప్రజలు వీళ్ళకి ఆశీర్వదించవచ్చు. అంటే ఎలక్షన్ వచ్చినప్పుడే నేను ఇట్లా పోరాడతా, నేను అట్లా పోరాడతా అని చెప్పి వాళ్ళ మధ్య ఒక సఖ్యతను ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రజలు మోసం చేశారు కదా. విభజన చట్టంలో ఉన్న అంశాలని తీసుకురావడంలో ఈ రెండు పార్టీలు ఫెయిల్ అయ్యాన్న విషయము తెలంగాణ ప్రజలకు తెలిసింది. ఫెయిల్ అవ్వడం ఒక ఎత్తు అయితే, నీ మీద నేను బురద జల్లా, నువ్వు నా మీద బురద జల్లా అని చెప్పి ఒక దోస్తాన్ని క్రియేట్ చేసుకునే క్రమంలో మేము ఒక మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే అన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలిగేట్ చేయడం కాదు. వాళ్ళ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు తీసుకున్న చాలా ఇనిషియేటివ్ వాళ్ళిద్దరి మధ్య దోస్తాన్ని క్లియర్ కట్ చెప్పగలిగింది. ఆ క్లియర్ కట్ చెప్పే క్రమంలో చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్య దోస్తానం ఉందని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్మిరు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఓట్లేసిరు. సో ఇక్కడ ఏంటంటే తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ప్రజల అభిష్ట నెరవేరాలన్నా, తెలంగాణ ప్రజల యొక్క నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, లేకపోతే మహిళలు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ, వీళ్ళందరి యొక్క ఆకాంక్ష నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష అని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్మిరు. సో మేము ఏమంటున్నాం అంటే, కవిత విషయానికి వచ్చినప్పుడు కవితను అరెస్ట్ చేసే విషయంలో కానీ, కవితను జైలు పెట్టే విషయంలో కానీ డే 1 నుంచి మీకు చిత్తశుద్ధి లేదు. కేవలం సిబిఐ ఈడీలని మీ యొక్క రాజకీయ అజెండాలను అంటే మీ రాజకీయ అజెండాలను తీర్చుకోవడం కోసము, మీ రాజకీయ అజెండాలను పార్టీల మీద రుద్దడం కోసం కేవలం ఆ విధంగా మాత్రం తీసుకొచ్చారు. కానీ ఎక్కడ కవితను అరెస్ట్ చేసే విషయంలో చిత్తశుద్ధి కనపడలేదు. మీరు ఒకటి గమనించండి, ఇన్ కేసు మీరు స్టేట్మెంటే తీసుకోవాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, తెలంగాణ ప్రజల స్టేట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బండి సంజయ్దో, కిషన్ రెడ్డిదో, అరవింద్దో, మిగతా కొంతమంది స్టేట్మెంట్ తీసుకుంటే అయిపోయింది. నిజంగా కవిత ఇష్యూ జరిగింది, మీరు కూడా సభల సమావేశాలు చెప్తున్నారు కదా, సో ఇక్కడ కూడా మీరు వాంగ్మూలం ఇవ్వండి, ఒకసారి మీరు చెప్పండి ఏ విధంగా చేసింది, మాతో ఆధారాలు ఉన్నాయని చెప్పారు వాళ్ళు. మా దగ్గర కవిత మొత్తం ఆగం చేసింది, కవిత లిక్కర్ రాణి అని చెప్పి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ ఐటీ సెల్లు, దాంతోపాటు వాళ్ళ బీజేపీ మొత్తం హంగామా చేసింది కదా. ఇంత ఆధారాలు ఉన్నా కూడా బీజేపీ పార్టీకి ఆధారం లేదని చెప్పి ఈరోజు అంటే ఒకరోజు ఒక అంశము, ఇంకో నెల తర్వాత ఒక అంశము, 10 నెలల తర్వాత ఒక అంశము, ఇలా చెప్పుకుంటూ పోతే ఏమవుతుంది? సో మేము ఒకటే విషయం ఏం చెప్పదలుచుకున్నామంటే, తెలంగాణ రాష్ట్రంలో కవిత తప్పు చేసిందన్న విషయము చిన్న పిల్లగాడు కూడా తెలిసి విషయం. కవిత తప్పు చేసిందన్న విషయం అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు క్లియర్ కట్గా నమ్ముతున్నాయి. మీరెందుకు నమ్మకం మీకెందుకు కావట్లేదో, మీ దగ్గర ఏమట్టు వస్తున్నాయో మాకేం అర్థం కావట్లేదు. కాళేశ్వరం విషయంలో అట్లే చేసి తెలంగాణ ప్రజల సంపదని దోచిపెట్టడంలో మీరు పాత్ర పోషించారు బీఆర్ఎస్కి. అదేవిధంగా కవిత విషయంలో కూడా మీరే పాత్ర పోషిస్తున్నారు. ఏది చేసినా కూడా బీఆర్ఎస్ గాడిలో పడుతున్న అంటే ఏమంటారు, గుంటలో పడుతున్న ప్రతిసారి దాన్ని బయట తీసుకొచ్చే బాధ్యత మీరే తీసుకున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా మీ మధ్య దోస్తాన నడుస్తుంది. ఆ దోస్తాన ఇంకా కంటిన్యూ అవుతుందేమో, ఇంకా నెక్స్ట్ సీట్ల పంపకాల విషయం మీద కూడా వాళ్ళ చర్చ జరుగుతుందేమో. సో ఏదైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మీరు చేసిన కేంద్రంలో మీరు చేసిన డ్రామా, రాష్ట్రంలో మీరు చేసిన డ్రామాను 10 సంవత్సరాల కాలం పాటు చూసిర్రు. ఆ చూసిన 10 సంవత్సరాల కాలం పాటు మిమ్మల్ని బొందపెట్టే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు చేస్తారని అయితే సంపూర్ణంగా నమ్ముతున్నాం. రైట్, ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ మధ్య మాత్రం ఒక రకమైనటువంటి వాతావరణం, హై టెన్షన్ క్రియేట్ అవుతుంది. సో ఎవరు బరిలో నిలబడి మెజారిటీ ఆఫ్ సీట్లు తెచ్చుకోవాలి, సో ఎవరు ఢిల్లీలో చక్రం తిప్పాలన్నటువంటి ఆ వ్యూహాలతో, అనేక రకాల కార్యకలాపాలతో ఇక ఎవరికి వాళ్ళైతే జనాల్లోకి, ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. సో చూద్దాం మరి ఈ లిక్కర్ కేసులో, లిక్కర్ స్కామ్లో మరి కవిత అటు కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారా పార్లమెంట్ ఎన్నికల వేళ? సో ఏం జరగబోతుంది రాజకీయంగా అనేటువంటి ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. సో చూద్దాం ముందు ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.